నంద్యాల జిల్లా డోన్లో అక్రమంగా నోట్ల కట్టల్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 37,90,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ నగదు బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ హైవే మీద వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ చెకింగ్లో భాగంగా షేక్ అన్వర్ అనే వ్యక్తి దగ్గర నంద్యాల వాసితను దగ్గర 37,90,000 రూపాయలు. ఇది అకౌంట్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయాలా. అతనికి ఈరోజు టైం ఇచ్చినాము. అతను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తే వెరిఫై చేసి వెనక్కి ఇస్తాము, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. బెంగళూరుకి వెళ్తున్నాడు, ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్నాడు.